హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. నేనైతే పొలం దగ్గరికి వెళ్తుంటే నాకు దారిలో ఈ విలేజ్ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు అయితే కనబడిసాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా కాయలు ఉన్నాయి, ఎర్రగా పండాయి, చాలా బాగా పండాయి. ఒకసారి మీరు చూడండి, మీరు కూడా ఒకసారి చూస్తే ఆ పండు చూస్తే చాలా బాగా పండింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నది ఆ పండు. ఆ పండుని చూస్తుంటే నాకైతే పెరుక్కొని తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంది ఈ పండు. చూడండి ఫ్రెండ్స్, ఇవి విలేజ్ డ్రాగన్ ఫ్రూట్ అనే చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి పై వరకు అయితే ముళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత షార్ప్గా ఉంటాయంటే అసలు కొంచెం టచ్ అయినా బ్లడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే కత్తితో పెరుక్కుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పెరుకుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కత్తితో అయితే పెరుకుతున్నాను. నేను ఒకసారి ఉప్పు తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు అలా ఉంటాయి, అవి తీసేయాలి. తినకూడదు ఫ్రెండ్స్. నేను చూస్తున్నాను ఎలా ఉందో చూస్తున్నాను ఫ్రెండ్స్. లోపలైతే తెల్లగా ఎంత బాగా దూదిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ కాయ. నేనైతే ఒక టేస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా కొంచెం పుల్లగా కొంచెం తీయగా బాగా అయింది ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే ఇంకా కాయలు అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడంతా ఆ చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది చిన్న కాయ ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే ఒక 10-20 కాయల దాకా అయితే దొరికాయి ఫ్రెండ్స్. ఇది చిన్న కాయలే ఫ్రెండ్స్. ఇవి తింటే చాలా బాగా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. అసలు ఆర్గానిక్గా పెరుగుతాయి కాబట్టి ఇవి తినడం చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మగ్గలు వేస్తాయి ఫ్రెండ్స్ పూలు. ఈ మగ్గ ఇప్పుడైతే ఒక పక్క మగ్గలు ఉన్నాయి, ఒక పక్క పండాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేనైతే చెట్టు అంతా చూస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఒక 10-20 కాయల దాకా అయితే కనపడుతుంటాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. చూడండి, నేనైతే ఒక 10-20 కాయల దాకా తినేసాను ఫ్రెండ్స్ అక్కడే. అసలు లోపల చూస్తే ఎంత బాగుంటుందో, అసలు మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. నేనైతే తిందామని చెప్పి అసలుకే నేను ముందుగానే చాలా తినేసినాను. నాకైతే ఇంకా తినాలని లేదు, ముందుగానే నేను చాలా అయితే తినేసినాను. నేను పెరుక్కుందామని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్. అక్కడైతే ఇంకా పెద్ద కాయ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. కానీ ముళ్ళు ఉన్నాయని చెప్పి నేను చిన్నగా పెరుకుతున్నాను ఫ్రెండ్స్. ఆ ముళ్ళు కూడా చేతుల మీద పడినాయంటే మళ్ళీ అంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. నేనైతే ఒక కాయ పెరుక్కున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్లో చాలా పెద్దదిగా బాగుందని చెప్పి ఒక కాయ అయితే ఈ కాయ పెద్దదిగా అనిపించింది కాబట్టి నాకు పెరుక్కున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి నేను చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. కానీ ఇది అన్నిటికంటే నేను తినిన కాయల కంటే పెద్ద కాయ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఎంత బాగుంది. లోపలైతే గింజలు అయితే నల్లగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, దూదిగా. అసలు తినడానికి ఎన్ని తిందామనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత బాగున్నాయి కాయలు. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. ఇలాంటి కాయలే ఫ్రెండ్స్ మనం తినాల్సిందే. అసలు ఏ మందులు ఏమి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి కాయలే మనం తినాలి. నేను ఎక్కువ ఇలా మడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి కాయలు, సీతాఫలం కాయలు ఇలాంటివే తింటా ఫ్రెండ్స్. అంటే అవి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి బాగుంటాయి కాబట్టి నేను అవే తింటాను ఫ్రెండ్స్. మీరు కూడా మ్యాక్సిమం ఇలాంటి పొలాల దగ్గర ఉండేటివి ఇలాంటివే తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఏ మందులు ఏది కొట్టుకున్నా చాలా బాగుంటాయి కాబట్టి ఇలాంటివి మనం తినాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ కాయలు కాసిన లేదేమో అనుకున్నాను ఫ్రెండ్స్, మాగిన లేదేమో అనుకున్నాను. నేను మడి దగ్గరికి వచ్చే ముందుకు అయితే మాగాయి ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. మీకు నచ్చాయో లేదో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్